ప్రియా, ఓ ప్రియా, ఒరే సుబ్బారావు, ఇప్పటికీ నీకు 6 పదుల వయసు వచ్చింది. ఇంకా ఈ దెయ్యాల్ని వదిలేయి, లేకపోతే నీ చావుకి ఈ దెయ్యాలే కారణమవుతాయి. నేడు కూడా ఈ దెయ్యాల్ని నీకన్నా ప్రేమగా పెంచాను. ఈ 2 దెయ్యాలు నా కొంప కాలుస్తున్నాయని తెలిసి వదిలేశాను. నన్ను చూసైనా మారరా బాబు సుబ్బారావు, నా మాట వినరా. ఇన్నాళ్ళు నా వాళ్ళందరూ నన్ను గజ్జి కుక్కలా అసహించుకుని చెప్పిన వారే గాని ఇలా నా గురించి ఏడుస్తూ చెప్పిన వాడు వీను ఒక్కడివే. ఈ దెయ్యాలు ఇప్పటికే నాకన్నా బలంగా బలిసి నన్ను వీళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏం చేయను? ఎంత గింజుకున్నా వీళ్ళ భార్య నుండి నేను తప్పించుకోలేకపోతాను. వీళ్ళ భార్య నుండి నన్ను కాపాడమని నేను మొక్కని దైవం అంటూ ఏదీ లేదు. ఈ దొంగ మంటలు రోజు రోజుకి నన్ను నమిలి మింగేస్తున్నాయి. ఎంత విచిత్రం! ఈ దెయ్యాలు ఎప్పుడు పునాదులు వేశాయో, అవి ఎంత లోతుకు వెళ్ళాయో ఏ మొనగాడు చెప్పలేదు. సర్లే, కనీసం ఇందులో ఒక్క దెయ్యాన్ని వదిలించుకున్నా మరో 10 ఏళ్ళు బతుకుతావు. లేకపోతే ఎలా చస్తావో, దిక్కుమాలిన చావు చస్తావు. జాగ్రత్త, ఇప్పుడే చెప్తున్నాను. చిచి బాబాయ్, నన్ను అలా బెదిరించకండి. అసలే నేను పిరికిముండా కొడుకుని. నా ఫ్రెండ్ చక్రపాణిని కూడా ఈ దెయ్యాలే చంపాయి. అదంతా ఎందుకు? నా కన్న తండ్రిని కూడా ఈ దెయ్యాలే చంపాయి. చిచి చిచి, నీ తండ్రిని చంపిన దెయ్యాలను నువ్వు ఇంకా చారదీస్తున్నావు. నిన్ను ముక్కలుగా నరికినా తప్పులేదు. చిచి చిచ్చి, ఏంటండి మీరు? నాకన్నా ఆ దెయ్యాలే మీకెక్కువ. నాకేమో నెలకు 5,000 ఇస్తున్నారు, వాటి కోసమేమో 10,000 ఖర్చు చేస్తున్నారు. ఇంకా మన పిల్లల గది ఏంటి? మీరు చాలా ఆనందంగా దెయ్యాలను ముద్దు చేస్తున్నారు, కానీ అవి మీ పేకి పిసుకుతున్నాయి. మీ కుటుంబానికి మీరే ఒక పెద్ద దెయ్యంగా మారారు. చిచ్చి, ఏం పాపం చేశానో మీలాంటి రాక్షసుడిని భగవంతుడు భర్తగా ఇచ్చాడు. చి చంపేద్దాం.